ఓం శాంతి. అవ్యక్త చింతనలో భాగంగా ఈరోజు మనం బాప్దాదా చెప్పిన ఒక మధుర మహావాక్యాన్ని చింతన చేస్తున్నాం. అదేమిటి అంటే, ఇప్పుడు భాషను మార్చుకోండి అని బాబా చెప్పారు. భాషను మార్చుకోవడం ద్వారా భావన మారుతుంది. భావన మారడం ద్వారా స్వభావం మారుతుంది. స్వభావము పరివర్తన ద్వారా సంస్కారం పరివర్తన అవుతుంది. కనుక బాప్దాదా చెప్పిన భాషను అనుసరిద్దాం. మనం శివబాబా స్మృతిలో ఉన్నారా? బాబా స్మృతిలో ఈ మహావాక్యాలను వింటూ చింతన చేద్దాం. బాప్దాదా చెప్పారు. బాప్దాదాకు నవ్వు వచ్చే విషయం ఏమిటి అంటే, అందరూ పురుషార్థం చాలా చేస్తున్నారు. అది చూసి బాప్దాదాకు దయ కూడా కలుగుతుంది. అప్పుడప్పుడు చాలా శ్రమ చేస్తారు. కొంత సమయం తర్వాత ఏం చేయాలి, నా సంస్కారమే అలాంటిది అని అంటారు. సంస్కారం అనే పేరు చెప్పి స్వయాన్ని తేలిక చేసేసుకుంటారు. కానీ ఈరోజు బాబా చూశారు, మీరు దేనినైతే నా సంస్కారం అని అంటున్నారో అదేమైనా మీ సంస్కారమా అని బాబా అడిగారు. మీరు ఎవరు? మీరు ఆత్మలు. ఆత్మలే కదా, శరీరమైతే కాదు కదా. మరి ఆత్మ సంస్కారం ఏమిటి? ఆత్మ యొక్క ఒరిజినల్ సంస్కారం ఏమిటి అని బాబా అడిగారు. ఈ రోజుల్లో దేనినైతే నా సంస్కారం ఇలా ఉంది అని అంటున్నారో అది మీ ఒరిజినల్ సంస్కారమా, మీదా లేక రావణునిదా? ఎవరిది? మీదా అని బాబా పదే పదే ప్రశ్న వేశారు. బాబా అంటున్నారు, మీది కాదు కదా. మరి నా సంస్కారం నాది అని ఎందుకంటారు? నా సంస్కారమే అలాంటిది అని ఊరికే అలా అనేస్తారు కదా. కనుక ఈరోజు నుండి నా సంస్కారం అని అనకండి. ఒక్కొక్కసారి అక్కడక్కడ నుండి చెత్త ఎగిరి వస్తుంది కదా. అదేవిధంగా ఈ రావణుని వస్తువు కూడా వచ్చినప్పుడు దానిని నాది అని ఎందుకంటారు? అదేమైనా మీదా? మీది కాదు కదా. కనుక ఇక మీదట ఎప్పుడూ అలా అనకండి. నాది అని అన్నప్పుడు నేనెవరు, నా సంస్కారం ఏమిటి అని గుర్తు తెచ్చుకోండి అని బాబా అంటున్నారు. ఎప్పుడైతే దేహాభిమానంలోకి వచ్చి నా సంస్కారం అని అంటారో అప్పుడది రావణుని సంస్కారం. ఆత్మాభిమాని స్థితిలో ఉన్నప్పుడు ఇటువంటి మాట ఉండదు. ఇప్పుడు ఈ భాషను పరివర్తన చేసుకోండి అని బాబా అంటున్నారు. ఏదైతే మనం పురుషార్థ మార్గంలో ఒక్కొక్కసారి పురుషార్థం చెయ్యలేకపోయినప్పుడు నా సంస్కారం అని చెప్పి సాకు చెప్పి దోషం సంస్కారం మీద వేసి మనకి మనం తప్పుకుంటున్నాం. కాబట్టి బాబా అంటున్నారు, ఈ భాషను ఇప్పుడు పరివర్తన చేసుకోండి. అదేవిధంగా మీకు ఇష్టం లేని విషయాలు జరిగినప్పుడు కూడా ఏ విధంగా మీ సంస్కారాల్ని మౌల్డ్ చేసుకోవాలో దాని గురించి చింతన చెయ్యండి. బాబా చెప్తున్నారు, నా సంస్కారం అని చెప్పి సోమరిలుగా అయిపోకండి. ఏమంటున్నారు బాబా? నా సంస్కారమే అంతా, ఏం చేయమంటారు? ఏదో ఒకటి అనకూడదని అనేసి నా మాటే అంతా అంటాం. చేయకూడని పని చేసేసి ఏదో అలా అలవాటైపోయింది, అనుకోకుండా జరిగిపోయింది అంటారు. ఇలా ఏదైతే బాబా వద్దు అని చెప్పారో
మీవి సంస్కారాలు కావు అని చెప్పారో వాటికి మనం వశమయ్యి ఎప్పుడూ కూడా మనం బలహీనం అవ్వకూడదు మాట. అందుకు బాబా చెప్తున్నారు, స్వ అంటే స్వభావము అని మీరు అంటారు కదా, నా భావం అది కాదు, నా సంస్కారమే అలా అయిపోయిందని అంటారు. కాబట్టి నా స్వభావము అని అంటున్నప్పుడు స్వభావము అనే పదం గురించి చింతన చేయండి. స్వభావము అనే పదం ఎంత బాగుంది. స్వభావము, స్వ అనేది సదా మంచిగా ఉంటుంది. నా స్వభావము అని అన్నప్పుడు స్వయం యొక్క భావము సదా మంచిగా ఉంటుంది, చెడుగా ఉండదు. ఎందుకంటే ఆత్మ యొక్క ఒరిజినల్ శాంతి స్వరూపం, ప్రేమ స్వరూపం. కాబట్టి స్వభావము సదా మంచిగా ఉంటుంది. కాబట్టి బాప్దాదా చెప్తున్నారు, నా స్వభావము, నా సంస్కారం అనే పదాలు ఏవైతే మీరు ఉపయోగిస్తున్నారో ఇప్పుడు ఈ భాషను మార్చుకోండి. ఎప్పుడు నాది అనేది వచ్చినా నా ఒరిజినల్ సంస్కారం ఏమిటి అనేది గుర్తు తెచ్చుకోండి. మనం ఏమంటున్నాం, నాకు అలా అలవాటైపోయింది అంటున్నాం కదా, నా సంస్కారమే అలాంటిది అని అంటున్నాం కదా. మరి ఆ పదం ఉపయోగించేటప్పుడు నా అనగా ఆత్మ, స్వభావము లేదా సంస్కారం ఏంటి, గుణాలేంటి అన్నది చింతన చెయ్యండి అని బాబా అంటున్నారు. ఒకసారి గుర్తు తెచ్చుకోండి, నా సంస్కారం అని ఆత్మే కదా అంటుంది, శరీరం అయితే అనదు కదా. చూడండి, ఒక్కొక్కసారి మీకు మీరే ఆలోచన చేసినప్పుడు గతంలో జరిగిపోయిన విషయాల పట్ల మీపై మీకే నవ్వు వస్తుంది. ఇలా అనేసానేంటి, ఇలా చేసానేంటి అని మనకి అనుభవం అవుతుంది. అదే బాబా చెప్తున్నారు, నవ్వు వస్తుంది కదా, నవ్వు వచ్చింది అంటే అది సమాప్తమైపోతుంది. దీనినే భాషను మార్చుకోవడం అని అంటారు. భాషను మార్చుకోవడము అంటే ప్రతి ఆత్మ పట్ల స్వమానము మరియు సన్మానం కలిగి ఉండటం. మనం ఎప్పుడు ఇలాంటి మాటలు ఉపయోగిస్తాం, నేను అనుకోలేదు కానీ చేసేసాను, నేను ఆలోచించలేదు కానీ అనేసాను అంటే ఇతరుల పట్ల సన్మానం లేనప్పుడు, మనం స్వమానంలో లేనప్పుడు మాత్రమే జరిగే తప్పులివి కదా. మరి బాబా అంటున్నారు, ప్రతి ఆత్మ పట్ల స్వమానము మరియు సన్మానం కలిగి ఉండడమే భాషను మార్చుకోవటం. బాబా అంటున్నారు, స్వయం కూడా సదా స్వమానంలో ఉండండి. స్వ అంటే ఆత్మ, మానము అంటే గౌరవం, హోదా, స్టేటస్, రాయల్టీ. మన ఏదైతే ఒరిజినల్ గుణాలు ఉన్నాయో ఆ గుణాల్లో ఇమిడిపోవటం. ఎప్పుడు ఏది అవసరమో ఆ గుణాన్ని ప్రత్యక్షం చేయటం, స్వమానంలో ఉండటం. ఇతరులని కూడా స్వమానంతో చూడండి అని బాబా అంటున్నారు. ఎందుకంటే మనం ఏదైతే ఇతరుల నుండి గౌరవము, పేరు, ప్రతిష్ట ఏవో ఆశిస్తూ ఉంటాం కదా, మరి అవి వాటిని ఇతరులు కూడా అదే విధంగా ఆశిస్తారు. కాబట్టి మనం ఇతరులకి స్వమానంతో చూసినప్పుడు స్వతహాగానే మనం స్వమానంలో సన్మానం చేయబడతాం, మనకి గౌరవము వస్తుంది. బాబా ఏమంటారు, ఇవ్వడమే తీసుకోవటం అని అంటారు కదా. మామూలుగా లౌకికంగా బయట ప్రపంచంలో వారు ఏం చెప్తారు, కర్మ సిద్ధాంతం కూడా మీరు ఏది చేస్తారో అదే పొందుతారు అంటారు కదా. అదే రిటర్న్ వస్తుంది. గోడకి బంతి ఎంత గట్టిగా విసిరితే అంతే గట్టిగా తిరిగి రిటర్న్ వస్తుంది అంటారు కదా. ఆ విధంగా మనం ప్రేమనిస్తే ప్రేమ లభిస్తుంది, శాంతినిస్తే శాంతి లభిస్తుంది. కాబట్టి మన ఒరిజినల్ సంస్కారాలు, ఒరిజినల్ గుణాలు ఏవైతే ఉన్నాయో వాటిని మనం బయటికి తీసుకురావాల్సిన సమయం ఇది.
అందుకనే బాబా భాషను మార్చుకోండి అని అంటున్నారు. మరి భాష మారితే భావము మారుతుంది. భావము మారితే అంటే పరివర్తన అయితే స్వభావం మంచిగా పరివర్తన అవుతుంది. స్వభావంగా స్వభావం మంచిగా ఉన్న వారి ద్వారా జరిగే అన్ని కర్మలు శ్రేష్టంగా ఉంటాయి. శ్రేష్ట కర్మలు చేసేవారి సంస్కారాలు శ్రేష్టంగా ఉంటాయి. దైవీ సంస్కారాలుగా అవుతాయి. మనకు తెలుసు కదా, ఆత్మపాఠంలో మనము ఏమి అర్థం చేసుకున్నాం? ఆత్మ 3 భాగాలు ఉంటుంది. మనస్సు, బుద్ధి, సంస్కారం. మనస్సు, బుద్ధి, సంస్కారం. ఈ కోర్సు మనం ఇతరులకి చెప్పడం కాదు, ప్రతిరోజు మనకి మనం చెప్పుకోవాలి. మనస్సు, బుద్ధి, సంస్కారం. మనసు యొక్క ఒరిజినాలిటీ, బుద్ధి యొక్క ఒరిజినాలిటీ, సంస్కారాల యొక్క ఒరిజినాలిటీ. మనం 7 రోజుల కోర్సులో లెసన్స్ వింటున్నప్పుడు త్రిమూర్తుల చిత్రం కూడా వస్తుంది. త్రిమూర్తుల చిత్రంలో మనము ఏమి వింటాం? బ్రహ్మ, విష్ణు, శంకరుడు. మరి బ్రహ్మ ద్వారా స్థాపన, విష్ణువు ద్వారా పాలన, శంకరుని ద్వారా వినాశనం అని చెప్పబడుతుంది కదా. మరి ఈ సంగమ యుగంలోనే పరంపిత శివ పరమాత్మ సూక్ష్మ దేవతామూర్తులైన వీరి ముగ్గురి ద్వారా ఈ కార్యం జరుగుతుంది అని చెప్తారు. అదేవిధంగా మన ప్రతిరోజు మాస్టర్ త్రిమూర్తులైన మనం మంచి మంచి సంకల్పాలను మనసు ద్వారా సృష్టించి, బుద్ధి ద్వారా దివ్య రత్నాలను గ్రహించి, ఎప్పుడు ఏమి చేయాలి, ఏం మాట్లాడాలి, ఎటువంటి పనులు చేయాలనే కర్తవ్యాలను గ్రహించి వాటిని శరీరము ద్వారా చేసినప్పుడు శ్రేష్ట సంస్కారాలు తయారవుతాయి. అంటే మనసు ఫస్ట్ కదా దశ. ఫస్ట్ మనసు, మొదటిది మనసు, రెండవది బుద్ధి, మూడవది సంస్కారం కదా. మరి ఏది శక్తివంతమైనది అంటే ఒక్కొక్కసారి మనసే శక్తివంతమైనది అనొచ్చు, రెండోసారి బుద్ధి శక్తివంతమైనది అనొచ్చు, మూడోసారి సంస్కారం. 3 ఆత్మ శక్తివంతమైనదే. కానీ ఒక్కసారి అలవాటు అయిందా ఆ అలవాటుని మార్చుకోవడం కష్టము అని అంటారు. అంటే సంస్కారం గనక అయిపోయిందంటే మళ్ళీ ఆ సంస్కారాన్ని మార్చడం. ఇప్పుడు పదే పదే తెలుసో తెలియకో ఒక మాటను అంటూ ఉన్నారనుకోండి, ఏమంటారు? పదే పదే అలా అనుకో, అలవాటైపోతుంది ఆ మాట. మళ్ళీ ఆ మాట అనకుండా ఉండడం అనేది చాలా కష్టం అయిపోతుంది మార్చుకోవటం. అందుకు ఈ ప్రాసెస్ ఏంటి అంటే, సంస్కారాలను మార్చుకోవాలి అంటే ముందు మనసులోని సంకల్పాలు మారాలి. సంకల్పాలు మారాలి, అలాగే బుద్ధి యొక్క చంచలత అనేది పోవాలి, సంస్కారాలు పరివర్తన అవ్వాలి. ఈ 3 కర్తవ్యాలు ఒకేసారి జరుగుతాయి మాట. అందుకు మన భాష మారాలి అంటే భావము మారాలి, స్వభావము మారాలి, అప్పుడు సంస్కారాలు మారుతాయి. అందుకు బాబా అంటున్నారు, ఏవైనా మీకు ఇష్టం లేని విషయాలు జరిగినప్పుడు, ఎప్పుడైనా ఏదైనా డిస్టర్బెన్స్ జరిగినప్పుడు మీకు ఇష్టం అవుతుందా? ఇష్టం అవ్వదు కదా. అన్నీ అనుకున్నట్లు జరిగిపోయినప్పుడు, అందరూ మనల్ని ప్రశంసిస్తున్నప్పుడు, ప్రతి ఒక్కరూ మనతో మంచిగా ఉంటున్నప్పుడు చాలా హ్యాపీగా ఉంటుంది. కానీ ఎప్పుడైతే వ్యతిరేకత వస్తుందో, మనం అనుకున్నట్లు జరగదో, అప్పుడు మనకి డిస్టర్బెన్స్ వస్తుంది. ఇష్టపడం మనం. బాబా అదే అడుగుతున్నారు, మీరు ఇష్టపడరు కదా. కనుక బాబా అంటున్నారు, ఈ విషయంలో ఒకరినికొకరు స్వమానంతోనే చూసుకోండి. ఇది ఒక అద్భుతమైన మహామంత్రం మాట. దీన్ని మనం ప్రాక్టికల్గా అనుభవం చేసినప్పుడే దీని యొక్క అంతరార్థం అర్థమవుతుంది. ఎటువంటి వాళ్ళైనా, లౌకికంలో వాళ్ళు కావచ్చు, అలౌకికంలో వాళ్ళు కావచ్చు, వాళ్ళకి మనం స్వమానంతో చూడాలి. వీరు విశేషమైన ఆత్మ, వీరు
తండ్రి ద్వారా పాలింపబడుతున్న బ్రాహ్మణాత్మ. మనం మురళి వింటున్నాం కదా, బాప్దాదా వచ్చి ఈరోజు నలువైపులా ఉన్న తమ హృదయ సింహాసనాధికారి ఆత్మలను చూస్తూ హర్షిస్తున్నారు అని అంటారు కదా. మరి అప్పుడు స్వయానికి స్వయం మనం ఏమనుకుంటాం? ఓహో, నేను బాబా హృదయంలో ఉన్న ఆత్మను అనుకుంటాం, అంతే కదా. ఆ విధమైన నశాలోకి, ఆనందంలోకి వస్తాం. మరి ఒకసారి చింతన చేస్తే మనం ఏ విధంగా అనుకుంటున్నామో ఎదుటి బ్రాహ్మణాత్మ కూడా అదే అనుకుంటారు కదా. నేను బాబా హృదయంలో ఉన్నాను, బాబా హృదయ సింహాసనంలో ఉన్నానని వారు ఫీల్ అవుతారు. మరి బాబా వాళ్ళని తన హృదయంలో పెట్టుకున్నప్పుడు మనం వాళ్ళని కించపరచడము, వాళ్ళనికి వేరే దృష్టితో చూడటము చేయడానికి మనకు హక్కు ఎక్కడుంది? కాబట్టి బాబా చెప్పే జ్ఞానము చాలా యాక్యురేట్. ఇది స్వయం పరివర్తన కోసం బాబా చెప్తారు. కాబట్టి బాబా చెప్పింది తూచా పాటించడంలో ఎటువంటి కష్టము, నష్టము ఉండదు. బాబా ఏం చెప్తున్నారు? ఒకరికొకరు, ప్రతి ఒక్కరు బ్రాహ్మణాత్మలందరూ స్వమానంతోనే చూసుకోండి. ఎందుకు? వీరు విశేషమైన ఆత్మ, భగవంతుడు సెలెక్ట్ చేసుకున్న ఆత్మ. ఈ ఆత్మ ఎలాంటి ఆత్మ అంటే ఉదాహరణకి మనకి ఇష్టం లేని విషయాలు అన్నప్పుడు బాబా అన్నారు కదా, ఎవరైనా ఏదైనా అన్నప్పుడు అది మనకు ఒక పరీక్ష అవుతుంది. అన్నవాళ్ళు అంతగా ఆలోచించరు, విన్న వాళ్ళమైన మనం మాత్రం పదే పదే వాళ్ళు అన్న మాటల్ని రిపీట్ చేసుకుంటూ మన యొక్క సంకల్ప శక్తిని, సమయాన్ని వృధా చేసుకుంటూ ఉంటాం. కాబట్టి ఆ టైంలో వాళ్ళకి స్వమానం ఇవ్వడం అంటే ఏంటి అంటే, వీరు విశేషమైన ఆత్మ కదా, వీరు తండ్రి ద్వారా పాలింపబడుతున్న బ్రాహ్మణాత్మ కదా, వీరు కోటిలో కొద్ది మందిలో కొందరిలో కొందరు, ఆ కొందరిలో కూడా ఒక ఆత్మ కదా అనే స్వమానంతో చూడండి అంటున్నారు బాబా. ఇదంతా ఇతరుల కోసం కాదు, బాబా చెప్పేది స్వయం కోసం, అంటే నా కోసం అని భావించాలి. ఎప్పుడు కూడా ఇతరులకి గౌరవం ఇవ్వడము, ఇతరులని సమానంతో చూడడం అంటే మనం సంరక్షణలో ఉండటం, మనసు సంరక్షణలో ఉండటం, వ్యర్థ సంకల్పాల నుండి, వికల్పాల నుండి సురక్షితంగా ఉండడం అని మనం అర్థం చేసుకోవాలి. బాబా అంటున్నారు, పోనీ ఒక పని చేస్తారా? కేవలం ఒక పని చేయండి. మీ నయనాలలో బిందువుని ఇముడ్చుకోండి, అంతే చాలు అంటున్నారు బాబా. ఎలాగో ఒక బిందువు ఉంది అంటే కంటిపాప ఉంది. కంటిపాప ద్వారా అయితే చూస్తారు, కంట్లో ఉండే కంటిపాప ద్వారా అయితే మామూలుగా ప్రపంచాన్ని చూస్తూ ఉంటాం. మరి రెండవ బిందువును కూడా ఇముడ్చుకున్నారంటే ఇక ఏమీ అవ్వదు. రెండవ బిందువు అంటే బాబా బిందువు, ఆత్మా బిందువు, డ్రామా బిందువు. వీటిని గనక మీరు ఆ టైంలో ఇముడ్చుకున్నారంటే అక్కడితో అది ఆగిపోతుంది. అందుకనే బాబా పదే పదే ఏమంటారు? పులి స్టాప్ పెట్టండి, పులి స్టాప్ పెట్టండి, బిందువు పెట్టండి అంటారు. ఎందుకంటే మనం సాగదీస్తున్నాం అనుకోండి బిందువు పెట్టకుండా, ఈ యజ్ఞ కార్యం అనేది ఆగిపోతూ ఉంటుంది. ఏదైతే జరగాల్సి ఉంటుందో అది ఆగిపోతూ ఉంటుంది. ఎందుకంటే బాబా వచ్చిందే దేనికి? విశ్వ పరివర్తన కోసం. మరి విశ్వ పరివర్తన అవ్వాలంటే బాబా మనకి ఏం స్లోగన్ చెప్పారు? స్వయం పరివర్తన అన్నారు. మరి మనం స్వయం పరివర్తన అవ్వకుండా అంటే ఇది ఒక్కరితో అయ్యేది కాదు కదా. పూసలు అంటారు కదా బాబా, మాల అంటారు, ప్రవృత్తి మార్గం అంటారు. ఎవరో ఒకరు బ్రహ్మబాబా ఒకరు తయారైపోతే సరిపోయిందా? అందరూ, రాజ్యము, ప్రజలు అందరూ తయారవ్వాలి కదా, రాజధాని తయారవ్వాలని అంటారు కదా బాబా. అందుకు ఇముడ్చుకోవడం నేర్చుకోండి అంటున్నారు బాబా. ఎలా అయితే భాషను మార్చుకోండి అన్నారో అలాగే ఇముడ్చుకోవడం నేర్చుకోండి. బిందువులను ఇముడ్చుకోండి. బిందువు ఇముడ్చుకున్నారనుకోండి ఇంకా శ్రమ చేసే అవసరమే ఉండదు. ఏమంటున్నారు బాబా? శ్రమ అనేదే ఉండదు. ఎందుకంటే ఆత్మను చూస్తూ ఉంది. ఒక జ్యోతి మరొక జ్యోతిని చూస్తూ ఉంది. ఆత్మతో మాట్లాడుతూ ఉంది. మరి ఆదిలో జ్ఞానం ఏమి ఇంత విస్తారం లేదు. కేవలం వాళ్ళకి ఒకే ఒక పాఠం ఆత్మాభ్యాసం. ఆత్మ మీదే
చాలా ఎక్కువ సమయం వాళ్ళు వెచ్చించేవారు. ఆత్మగా భావించడంలో, ఆత్మస్థితి తయారు చేసుకోవడంలో వాళ్ళు చాలా సమయాన్ని కేటాయించారు. అలానే ఇప్పుడు మనం అంత సమయము కేటాయించాలి, 14 సంవత్సరాలు తపస్సు చేసినట్లు ఎక్కడికో వెళ్ళి అది అవసరం లేదు. ఎందుకంటే మనం వెన్న తీసి నెయ్యి చేసి టైంలో వచ్చాం మనం. బాబా యొక్క సహయోగం, అవ్యక్త పాలన పొందుతున్న ఆత్మలం మనం. కాబట్టి బిందువుగా ఇముడ్చుకున్నారంటే శ్రమ చేసే అవసరం ఉండదు. ఇతరులను కూడా ఆత్మస్వరూపంలో చూడండి, ఆత్మిక భావంతో మాట్లాడుతూ ఉండండి, ఆత్మిక వృత్తి, ఆత్మిక దృష్టిని తయారు చేసుకోండి అంటున్నారు బాబా. ఎందుకంటే ఎవరైనా ఏదైనా అన్నారు, కోపంతో అన్నారు, ఈర్ష్యతో అన్నారు, లేకపోతే ఏదో మనసులో పెట్టుకుని అన్నారు అంటే, వాళ్ళు అలా అన్నారు అంటే వాళ్ళు దేహాభిమానంలో ఉన్నారా, ఆత్మాభిమానంలో ఉన్నారా? ఎందులో ఉన్నట్టు, ఏ స్థితిలో ఉన్నట్టు వాళ్ళు అలా అన్నారంటే దేహాభిమానంలో ఉన్నట్లు. వాళ్ళు ఎలాగో దేహాభిమానంలో ఉండి అన్నారు. అది విని మనం కూడా ఫీలింగ్లోకి వచ్చేసామనుకోండి, పదే పదే బాధపడుతూ లేకపోతే ఇన్సల్ట్గా ఫీల్ అయిపోయామనుకోండి, మనం ఎందులో ఉన్నట్టు? మనం కూడా దేహాభిమానంలోనే ఉన్నట్టు. మరి పిల్లలైన మనందరం ఇలాగా బాబా ఏమో ఆత్మాభిమానులుగా కండి అని శిక్షణ ఇస్తూ ఉంటే, మనం ఇలాగా దేహాభిమానంలోనే ఉండిపోతున్నాం అనుకోండి, బండి నడిపించే బాబాకు ఎలా ఉంటుంది కదా. అందుకు బాబా అంటున్నారు, ఆత్మగా అయ్యి ఆత్మను చూడండి, ఆత్మతోనే మాట్లాడండి, ఆత్మిక వృత్తి. కళలో కూడా మీకు ఆత్మిక సంకల్పాలు, ఆత్మ అనే సంకల్పాలే నడాలి, ఆత్మిక దృష్టి కలగాలి. సోదరి సోదర కూడా కాదు, సోదర 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 అంటే ఆత్మ ఆత్మ, అన్నయ్య అక్కయ్య, సిస్టరు బ్రదరు కూడా కాదు, కేవలం సోల్, ఆత్మ అనే పాఠమే పక్కా చేసుకోండి అంటున్నారు బాబా. కాబట్టి ఆత్మిక దృష్టిని తయారు చేసుకోండి, విజన్ని తయారు చేసుకోండి అంటున్నారు బాబా. మన దృష్టికోణంలో, నా దృష్టిలో అంటుంటాం కదా, నా దృష్టిలో ఇది కరెక్టు, వాళ్ళు పలానా వాళ్ళు చాలా కరెక్టు అంటూ ఉంటాం. అలా మన దృష్టిలో ప్రతి బ్రాహ్మణాత్మక ఆత్మిక దృష్టితోనే మనం భావించాలి. కాబట్టి బాబా అంటున్నారు, ఏం చేయాలో అర్థమయ్యిందా? ఇప్పుడు నా సంస్కారమే ఇలా అని ఎప్పుడూ అనకండి. స్వభావము అన్నప్పుడు స్వయం యొక్క భావములో ఉండండి, సరేనా అని బాబా అంటున్నారు. నా స్వభావం, నా మెంటాలిటీ అంటుంటారు కదా, నా స్వభావమే అంత సున్నితమైన స్వభావము. జనరల్గా ఈ శబ్దం ఉపయోగిస్తాం. సున్నితమైన స్వభావం ఎందుకు అయిపోయింది అంటే, అనేక జన్మలు దేహభ్రాంతిలో, దేహాభిమానంలోకి వచ్చి వికర్మలు చేశాం కాబట్టి ఈరోజు మనము సున్నిత స్వభావం అనుకుంటున్నాం. కానీ మనది యథార్థమైన స్వభావము ఆత్మిక స్వభావము. ఆత్మలో 7 గుణాలు ఉన్నాయి, ఆత్మకి అష్టశక్తులు ఉన్నాయి ఒరిజినల్గా. కాబట్టి బాప్దాదా ఏం కోరుకుంటున్నారంటే, ఎప్పుడైనా సరే ఎవరిని కలిసినా, ఒకరినొకరిని పరస్పరంలో కలిసిన, ఇతరాత్మలతో కలిసిన, ఎప్పుడు కలిసినా, ఎవరిని కలిసినా వారందరికీ సంతుష్టత యొక్క సహయోగాన్ని ఇవ్వండి. ఏ హెల్ప్ చేయమంటున్నారు? సంతుష్టత అంటే సంతృప్తి అనే సహయోగాన్ని ఇవ్వండి. బాబా అంటున్నారు, స్వయం మీరు సంతృప్తిగా ఉండండి, ఇతరులను కూడా సంతుష్టపరచండి. ఈ సీజన్ యొక్క స్వమానం సంతుష్టమని. ఏమని? సదా సంతుష్టమని అంటున్నారు బాబా. మరి మనం స్వమానం రాస్తాం కదా రోజుకి 21 సార్లు. ఏదో చార్టులో ఉన్న స్వమానము, లేకపోతే ఏదో ఒక స్వమానం బాబా పిల్లలందరూ అలవాటు ఉంటుంది, అభ్యాసం పెట్టుకుంటాం. 21 రోజులు ఒక స్వమానమనో ఏదో ఒక విధంగా. మరి బాబా ఈ మురళీలో చెప్పిన స్వమానం ఏంటి? సదా సంతుష్టమణి. బాబా ఇంకా చమత్కారంగా చెప్పారు. అన్నయ్య అయినా సరే మణి అనే అనండి అంటున్నారు బాబా. అంటే మణి అనే పేరు ఎవరికి ఉంటుంది? సాధారణంగా అక్కయ్యలకి పెడతారు కదా మణి అని. కానీ బాబా అంటున్నారు, అన్నయ్య అయినా అక్కయ్య అయినా ఆత్మిక దృష్టిలో అందరూ కూడా సదా సంతుష్టమణులుగా అవ్వండి. మరి సంతుష్టమణి అంటే ఏంటి? సంతృప్తిగా ఉండటము. సంతృప్తి ఎప్పుడు లభిస్తుంది? ప్రాప్తి లభించినప్పుడే సంతృప్తి.
ఆ అప్రాప్తి అనేది ఉన్నదనుకోండి, అసంతుష్టత ఉంటుంది. ఏదో కోల్పోయినట్లు, ఏదో లభించినట్లు ఉంటాం. అందుకని బాబాతో సర్వ సంబంధాలు జోడించినప్పుడు మనం సర్వప్రాప్తులతో నిండుగా ఉంటాం. ఏ సంబంధంతో అయినా మనము విముఖంగా ఉన్నామనుకోండి, అన్ని సంబంధాలు జోడించి స్నేహితుడి సంబంధం పెట్టుకోలేదనుకోండి, స్నేహితుడి ద్వారా సమస్యలు వస్తాయి. అందుకు బాబాని మన బాబా యొక్క ఛత్రఛాయలో ఉన్నాను అంటే దాని అర్థం బాబాతో సర్వ సంబంధాలలో జోడించబడి ఉండటం. అప్పుడే సదా సంతుష్టమనిగా ఉండగలుగుతాం అన్నమాట. అందుకు బాబా చెప్తున్నారు, మనీ అనేది ఉంటుంది కదా, ఒక్కొక్క ఆత్మ ప్రతి సమయంలో సంతుష్టమనిగా అవ్వాలి. స్వయం సంతుష్టంగా ఉంటే ఇతరులు కూడా సంతుష్టపరుస్తారు, సంతుష్టంగా అవుతారు. అందరికీ ఇష్టమే కదా. ఏది ఏమైపోయినా సరే, ఎలాంటి పరిస్థితులు వచ్చినా సరే, మీ స్వమానం అనే కుర్చీపై స్థిరంగా ఏకాగ్రంగా కూర్చోండి అంటున్నారు బాబా. ఒక్కొక్కసారి ఒక్కొక్క కుర్చీపై, మరొకసారి మరొక కుర్చీపై ఇలా భ్రమించకండి, ఆటలాడకండి. కాసేపు సంతుష్టం అనే కుర్చీపై, కాసేపు అసంతుష్టత అనే కుర్చీపై ఇలా కుర్చీలాట ఆడకండి అంటున్నారు బాబా. మీ స్వమానం అనే సీటుపై ఏకాగ్రంగా కూర్చోండి. ఆ కుర్చీపై ఏకాగ్రంగా కూర్చుని ఒకవేళ ఏదైనా విషయం వచ్చినప్పుడు దాన్ని ఒక కార్టూన్ షో వలె చూడండి అని. చిన్నపిల్లల టీవీ ప్రోగ్రాంలు ఉంటాయి కదా, టామ్ అండ్ జెర్రీ, పపెట్ షోస్ ఉంటాయి కదా కార్టూన్ నెట్వర్క్స్లోని. కార్టూన్ షో చూడటం చాలా మంచిగా అనిపిస్తుంది కదా, నవ్వు వస్తుంది ఆ బొమ్మల్ని చూస్తుంటే. కాబట్టి బాబా చెప్పే ఈ మహావాక్యాల్ని మనం అత్యంత అటెన్షన్తో వినాలి. అదేంటి అంటే, ఇది సమస్య కాదు, ఒక కార్టూన్ షో నడుస్తుందని భావించండి. బాబా అయితే చెప్పారు, మరి ఇది ఆచరించడం కష్టమా సహజమా? వినేటప్పుడు బాగుంటుంది మనకి, కానీ ఆచరణలోకి తీసుకురావాలి అంటే యోగ శక్తి అవసరం. బాబా పాయింట్స్ మనం వినగలుగుతాం, చెప్పగలుగుతాం, కానీ దాన్ని ఆ టైంలో మరి ఏదైనా అనుకోకుండా కష్టం వచ్చిందనుకోండి, లేకపోతే ఒక ప్రాబ్లమే వచ్చిందనుకోండి, అప్పుడు బాబా చెప్పిన పాయింట్ గుర్తు రావాలి. అప్పుడు ఆ పాయింట్ని మనం దారంలోకి తీసుకురావాలి అంటే, ఇప్పుడు మురళి బాగా వినేస్తాం, బట్టి పట్టేస్తాం, పాయింట్లు అయితే చెప్పేస్తాం బాబా చెప్పిన పాయింట్లని, కానీ నిజ జీవితంలో ఆచరించాలి అంటే మనకి యోగశక్తి చాలా అవసరం. అందుకనే బాబా అంటారు, జ్ఞానం కన్నా యోగం చాలా పొదునైనది. యోగశక్తి, యోగ బలం, స్మృతి బలం ఉండాలి అంటారు. మనం ఎంతెంతగా బాబాతో బుద్ధిని జోడిస్తామో అప్పుడు బాబా చెప్పిన పాయింట్స్ ఆ బుద్ధిలో నిల్వ ఉంటాయి, అంటే స్టోర్ అయ్యి ఉంటాయి. అప్పుడు ఆటోమేటిక్గా మనం అనుకోనవసరం లేదు ఇది కార్టూను, ఇది పపెట్ షో అని. మన స్థితి ఆ విధంగా ఉన్నప్పుడు అలా గాలి మేఘాలలో వెళ్ళిపోతున్నట్లే అనిపిస్తుంది అన్నమాట. అంతటి స్థితి రావాలి అంటే మనం యోగము బాగా చేయాలి, యోగశక్తిని జమ చేసుకోవాలి. అలాగే సంపాదించుకున్న దాన్ని పోగొట్టుకోకుండా ఉండాలి, అది ఇంకా ముఖ్యమైనది. చాలా యోగం చేస్తాము, బట్టీలకు అటెండ్ అవుతాము, మంచి మంచి సేవలు చేసి పుణ్యఖాతా జమ చేసుకుంటాము, కానీ దేహాభిమానం, నేను నాది అనే చిన్న చిన్న విషయాల్లో ఘర్షణలోకి వచ్చేసి జమా ఖాతాను తగ్గించుకుంటాం, పోగొట్టుకుంటాం. అలా కాకుండా బాబా చెప్పినట్లుగా మనం యోగం పెంచుకున్నప్పుడు మనకి ఒకది సమస్య అనేది ఒక కార్టూన్ షో లాగా వస్తుందట. కార్టూన్ షోల్లో ఏమొస్తాయి, ఒక్కొక్కసారి సింహం వస్తుంది, ఒక్కోసారి మేక వస్తుంది, ఒక్కోసారి తేలు వస్తుంది, ఒక్కోసారి మురికి బల్లి వస్తుంది. కానీ భయపడతామా, ఇదంతా ఒక కార్టూన్ షో కదా అనుకుంటాం. అలాగే బాబా అంటున్నారు, మీ స్వమానం అనే సీటు నుండి ఎప్పుడు కూడా అప్సెట్ అవ్వకండి. అప్పుడు మాత్రమే మజా వస్తుంది, మనం స్వమానంలో ఉన్నప్పుడు మాత్రమే. బైహార్ట్ చేసి కాదు, రియల్గా స్వమానంలో ఉన్నప్పుడు మాత్రమే ప్రతి సమస్య, ఏదైనా పరిస్థితి మనకు ఒక కార్టూన్ షో లాగా అనిపిస్తుంది అన్నమాట. మంచిది, నలువైపులా ఉన్న ప్రేమైన రాజా పిల్లలకు, సర్వస్నేహి సహయోగి సమానంగా అయ్యే పిల్లలకు, సదా తమ శ్రేష్ఠ స్వభావాన్ని, సంస్కారాన్ని స్వరూపంలో ఎమర్జ్ చేసుకునే పిల్లలకు, సదా సర్వులకు స్నేహాన్ని, సుఖాన్ని ఇచ్చే పిల్లలకు, సదా సంతుష్టమనులుగా అయ్యి సంతుష్టత కిరణాలను వ్యాపింపచేసే పిల్లలకు బాప్దాద యొక్క ప్రియస్మృతులు మరియు నమస్తే.
ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ఈశ్వరీయ మధుర స్మృతులు, శుభోదయం మరియు నమస్తే. బాబా నమస్తే. అచ్చ. ఓం శాంతి.